బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన కవిత చాలా రోజులు సైలెంట్ గా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ జనంలోకి వెళ్లారు. ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. ఆదిలాబాద్ టు అలంపూర్ వరకు గురుకులాలన్నీ కూడా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. సీఎం సమీక్ష చేసిన మరుసటి రోజునే నారాయణపూర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన తీరు పరిస్థితి తీవ్రతకు నిదర్శనమన్నారు. కేసీఆర్ పాలనలో గురుకుల పాఠశాలల విద్యార్థులు గొప్పగా చదువుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 11 నెలల్లోనే 42 మంది చనిపోవడం బాధాకరమన్నారు. కవిత మళ్లీ దూకుడు పెంచడంతో ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతా ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో, అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న పేపర్లో చూసాం, నారాయణపేటలో హాస్టల్లో అన్నంలో పురుగొచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ ప్రాధాన్యతను గుర్తించండి. బిడ్డల ప్రాణాలు ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఎస్టీ వెల్ఫేర్ అధికారి గారు శరత్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు మేము చూస్తున్నాము అన్ని రకాలుగా. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన కవిత చాలా రోజులు సైలెంట్ గా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ జనంలోకి వెళ్లారు. ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మ్యాచ్ బ్యూరో చీఫ్ ఇన్ఛార్జ్ నరేందర్ అందిస్తారు. బిందు సందీప్, మనకు చూస్తున్నాం ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైన నేత, జాగృతి అధ్యక్షురాలు. దాదాపు మనం చూసాం కొన్ని నెలల పాటు ఆమె జైల్లో ఉండి దాని తర్వాత సిక్ అయిన తర్వాత హైదరాబాద్కు వచ్చినటువంటి ఆమె మనం చూస్తున్నాం గడిచిన 1-2 నెలలుగా కూడా ఇంటికే పరిమితమయ్యారు. తిహార్ జైల్లో శిక్షణ అనుభవించి దాని తర్వాత బయటకు వచ్చినటువంటి ఆమె ఏమి యాక్టివిటీ తీసుకోబోతున్నారు, ఎప్పుడు జనాల్లోకి వెళ్తారు, ఇది పెద్ద ఎత్తున ఒక చర్చకు అయితే దారితీసినటువంటి సందర్భం అయితే మనం చూసాం. ఎట్టకేలకు ఈ రోజు నిమ్స్ హాస్పిటల్లో ఒక కార్యక్రమంలో భాగంగా ఆమె రావడం జరిగింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితమైనటువంటి ఫుడ్ తినడం వల్ల అస్వస్థకు గురయ్యారు కొంతమంది. ఆ విద్యార్థులను పలకరించేందుకు హాస్పిటల్కి వచ్చారు. కవిత, ఎమ్మెల్సీ కవిత ఆమె వాళ్ళందరినీ కూడా ఓదార్చడం జరిగింది. దాని తర్వాత ఆమె బయటకు వచ్చి గట్టిగానే మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. సగటున నెలకు 3 చొప్పున ఇప్పటి వరకు 42 మంది దాకా ప్రభుత్వ హాస్పిటల్లో చదువుతున్న పిల్లలు విష పదార్థాలు కావచ్చు, లేదంటే వివిధ రకాల ఫుడ్ పాయిజన్స్ కావచ్చు, వివిధ రకాలు తినడం వల్ల చాలా మంది చనిపోయినటువంటి సందర్భం అయితే ఉంది. కానీ ఎందుకు ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నటువంటి విషయం మీద ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా దీని మీద రివ్యూ జరపాలి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కూడా న్యాయం చేయాలన్నటువంటి అంశం మీద ఆమె గట్టిగానే మాట్లాడినటువంటి సందర్భం. ఎందుకంటే నారాయణపేట హాస్టల్లో విషతుల్య ఆహారం తినడం వల్ల కూడా అక్కడ కూడా కొంతమందికి ఈ రకమైనటువంటి సందర్భం ఉంది. అప్పుడు ధర్నా చేయడం జరిగింది. కనుక గతంలో కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు ఐఐటి, ఐఐఎంలు ఎంతో మంది కూడా ఉన్నత చదువులు చదువుకునేటువంటి పరిస్థితిని మనం తీసుకురావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు
చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ప్రభుత్వ హాస్టల్స్ అంటే పురుగుల అన్నం అనేటువంటి పరిస్థితి కూడా తయారైందని కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. కనుక ఆ రోజు ఎంతో మంది ఉన్నత శిఖరాలను ఎక్కినటువంటి పిల్లలు కూడా గురుకుల స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టట్లేదు ప్రభుత్వం. ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోని పరిస్థితి ఉందని కూడా చెప్పడం. ఇంకా విద్యాశాఖ పూర్తిగా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. దాన్ని కనీసం ఆయన కంట్రోల్ చేయడంలో వైఫల్యం చెందారంటూ కూడా రేవంత్ రెడ్డి ఉద్దేశించి కవిత నిమ్స్ హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. ఎటకేలకు బయటికైతే ఆమె రాగలిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి కేటీఆర్ ఒక పక్క, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా వివిధ రకాలైనటువంటి అంశం. ఎందుకంటే లగచర్ల ఇష్యూతో గడిచిన వారం 10 రోజులుగా పెద్ద ఎత్తున ఇష్యూ నడుస్తుంది. దీనికి కొంతమంది ఢిల్లీకి వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమాలు చేశారు. తర్వాత నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ కలిశారు. ఇక్కడ మరోపక్క హరీష్ రావు కూడా మూసీ రిలేటెడ్ ఇష్యూ తీసుకున్నారని జరిగింది. మొత్తానికైతే ఒక హైడ్రా కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధిత పక్షాన పోరాటం కావచ్చు, అదేవిధంగా లగచర్ల ఇష్యూతో గడిచిన 1-2 నెలలుగా కూడా పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతుండీ వస్తుంది ఎంపీ ఎలక్షన్స్ తర్వాత. కానీ కవిత బయటకు వస్తారా రాదా, ఫామ్ హౌస్ కు వాళ్ళ కేసీఆర్ దగ్గరే ఉన్నటువంటి సందర్భం ఉంది. దాని తర్వాత ఆమె కొంత రెస్ట్ సిక్ లో ఉన్న నేపథ్యంలో బయటకు వస్తుందా రాదా. ఎందుకంటే ఈ తిహార్ జైల్లో ఉన్నటువంటి ఇష్యూలో, లిక్కర్ కేసులో ఉన్నటువంటి ఆమె బయటకు వచ్చి ఇలాంటి యాక్టివిటీ చేయబోతోంది. ఇట్లా పెద్ద ఎత్తున ఓ చర్చ జరిగింది. చాలా మంది కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి జాగృతి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే మహిళా కార్యకర్తలు కావచ్చు, చాలా మంది కూడా కవిత ఏ రూపంలో బయటకు వచ్చి నిరసన చేస్తుంది అనేటువంటి ఉండే. కానీ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూలో భాగంగానే ఆమె విద్యార్థుల పక్షాన మాట్లాడేందుకు వచ్చింది. అదే సమయంలో విషాహారం తిన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి ఇష్యూ తీసుకొని నిమ్స్ హాస్పిటల్ గా ఆమె పరామర్శించడం జరిగింది. వచ్చి ఈ రకంగా ప్రభుత్వ తీరుని ఎండగట్టుకు ఆమె మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా మరిన్ని యాక్టివిటీ చేసేందుకు ఇప్పటికైతే కార్యాచరణ అయితే పార్టీ కూడా తీసుకుంది. కవితను ఖచ్చితంగా జనంలోకి పంపించాలి. ఇప్పటికే మహిళలకు సంబంధించి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మహిళల ఓటు పెద్ద ఎత్తున ఉంది. గతంలో సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, లేదంటే సత్యవతి రాథోడ్ లాంటి వాళ్ళు మంత్రులుగా పనిచేసినప్పటికీ కూడా కింది స్థాయిలో ఎవరు కూడా పెద్ద ఎత్తున జిల్లా స్థాయి నేతలైతే ఎవరు లేరు. పెద్ద దిక్కుగా కవిత ఉన్న నేపథ్యంలో, ఆమె జైలుకు పోయించిన నేపథ్యంలో ఆమెకు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించి ఆమె ఖచ్చితంగా జనాలకు పంపించాలి. చాలా ఇష్యూస్ మహిళలకు సంబంధించిన ఉన్నాయి. ఇచ్చినటువంటి గ్యారెంటీల విషయంలో కూడా మహిళలకు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా రాని నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకని ఇప్పుడు మొదటిసారి ఆమె బయటకు వచ్చింది. ఫర్దర్ గా ప్రతి నెల కూడా కొన్ని యాక్టివిటీస్ తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు అర్థమవుతోంది.